మర్మదారా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. మర్మదార కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. స్నేహితులారా, ఇంతకు ముందు క్రీస్తు త్రిత్వమా ఏకమా అనే దాని మీద నేను 6 వీడియోలు పెట్టాను. ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడొచ్చు. అయితే ఆ త్రిత్వం మీద ఇంకా చాలా విషయాలను చెప్పవలసి ఉండేను. సో అప్పుడు ఆ సబ్జెక్టుకి అది అనుకూలించలేదు కనుక అలా ఆపేశాం. ఇప్పుడు కొంతకాలము, కొన్ని వారాలు దేవుని దైవత్వం ఏంటో, మరి ఆ త్రిత్వం మీద కొంతమంది బోధిస్తున్న అబద్ధ బోధలు, వారికి సమాధానాలతో కలిసి అన్ని విషయాలకి, అన్ని లేఖనాలకి న్యాయం చేస్తూ కొన్ని విషయాలని వివరించాలి, మీకు చెప్పాలి త్రిత్వం గురించి అనుకున్నాను. కనుక ఈ రోజు నుంచి మీరు ఇదే మర్మధార కార్యక్రమంలోనే త్రిత్వము గురించి కొన్ని విషయాలు చెప్పబడితే మీరు ప్రతి బుధవారము తప్పక వీక్షించండి, చూడండి, సత్యమును గ్రహించండి, ఆశీర్వదింపబడండి. మంచిది. నేటి మన ధ్యానం కొరకు యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. లేఖనాలలో మర్మముగా ఉన్నటువంటి క్రీస్తుని గురించి తెలుసుకొనుటకు మానవుని మెదస్సు అని జ్ఞానం సరిపోదు. ఒకవేళ స్పష్టంగా తేటతెల్లగా లేఖనాలలో కొన్ని విషయాలు అర్థమైపోతే, ఆ మర్మం అనే విషయాలు అంత తేటగా అర్థమైపోతే అది మర్మమే కాదు. మర్మం అంటేనే అర్థము కాకుండా లేఖనాలలో అంతర్లీనమైన సత్యం. అవి దేవుడే అలా పెట్టాడని నేను అంతకుముందు వీడియోలలో చెప్పాను. ఎందుకు పెట్టాడో ఆ కారణం చెప్పాను. క్రీస్తు ఈ లోకమునకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడుతుంటే చాలామందికి అర్థమయ్యేది ఏంటంటే, భౌతిక జ్ఞానముతో అతడు దేవుడు కాదు, అతడే చెప్పుతున్నాడు దేవుడు కాదని, మళ్ళీ అతన్ని దేవుడు అంటారు ఏందయ్యా అనే పరిస్థితి అందరికీ వస్తుంది. కానీ ఆత్మనేత్రములు, ఆత్మ ద్వారా మనోనేత్రములు ఎవరికైతే తెరవబడతాయో వారు క్రీస్తుని స్పష్టంగా గుర్తుపడతారని బైబిల్లో ఉంది. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా అంతటా నేను రాలేదు, నా తండ్రియే నన్ను పంపాడు. 15:26లో ఏముందమ్మా? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. రైట్. మొదటనేమో తండ్రి నన్ను పంపాడన్నాడు, ఇప్పుడేమో నేను వెళ్ళి తండ్రి యొద్ద నుంచి ఆత్మని పంపుతానంటున్నాడు. అంటే పంపే అధికారం తండ్రికే ఉండాలి, కానీ ఆత్మను కూడా మళ్ళీ క్రీస్తుకి ఎందుకు వచ్చింది? క్రీస్తు దేవుడు కాదు కదా, పంపబడిన వాడు కదా, సృష్టిలో ఒకడు కదా. అందరు అనుకుంటున్నట్టు ఆయన ఒక ప్రవక్త, ఒక మంచి వ్యక్తి, దేవుని దగ్గర ప్రథమ స్థానము కలిగిన వాడు, మహిమలు గల్లవాడు, గొప్పవాడు అని అనుకుంటున్నారు కదా. మరి అలాంటి వాడే అయితే అతడు వెళ్ళి పంపే అధికారం అతనికి ఎక్కడిది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. కొలస్సీ 2:2 వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నారు. చాలు. దేవుని మర్మమైన క్రీస్తు, మర్మమైన వాడు క్రీస్తు అంటుంటే నీకు తేట తెల్లగా ఎలా అర్థమవుతాడో నీ జ్ఞానముతో? అసలు ఈ ప్రభు మాట్లాడే మాటలకి ఆ రోజుల్లో క్రీస్తు కొరకు ఎదురు చూసి మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి యూదులే ఆయనను గుర్తుపట్టలేకపోయారు. అంటే గుర్తుపట్టలేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అసలు లేఖనాలు అర్థం కాలేదు. ఇప్పుడు కూడా చాలామందికి క్రీస్తు గురించిన లేఖనాలు అర్థం కాక దేవుడు ఒక్కడే, క్రీస్తు నరుడు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది దేవుడే ఒక తండ్రిగా పాత్ర చేశాడు, ఆ దేవుడే క్రీస్తుగా వచ్చాడు, ఆ దేవుడే పరిశుద్ధాత్మగా ఉన్నాడు, 3 భాగాలుగా ఒక్కడే మరి పాత్ర వహించినట్లు కొంతమంది బోధిస్తున్నారు. ఇక కొందరేమో లేదు దేవుడు ఒక్కడండి,
ఈ పరిశుద్ధాత్మ అనే ఆయన, ఈ ప్రభు క్రీస్తు అనే ఆయన ఇద్దరు ఆయనలో సృష్టిలో ప్రథమ సృష్టి అన్నమాట. మొట్టమొదట సృజింపబడిన కుమారులు, అన్నిట్లో వాళ్ళని ముందు పెడతాడు దేవుడని కొంతమంది బోధిస్తున్నారు. దీనికి స్పష్టమైన జవాబు నేను పెట్టిన 6 వీడియోలో ఉన్నాయి. ఇక పైన వచ్చే మరి ప్రశ్నలన్నిటికీ ప్రతి బుధవారం ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంటా. అయితే ఆ రోజుల్లో క్రీస్తు భూమి మీద నరరూపములో ఆయన నడుస్తున్నప్పుడు, యూదుల మధ్యలో అద్భుతాలు చేస్తున్నప్పుడు, వాళ్ళు అతను వేసిన ప్రశ్నలకు, అతను చెప్పుతున్న మాటలకు, వాళ్ళ మధ్యలో జరిగిన కొన్ని విషయాలు మీకు నేను స్పష్టతనిచ్చి ఈరోజు ముగించుకుంటా. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. ఇక్కడ ప్రాబ్లం వచ్చి పడ్డది యూదులకి. ప్రాణం పెట్టుటకు నాకు అధికారము కలదు, తీసుకున్నటకు అధికారం కలవని నువ్వు ఎలా అంటావు? నీ ప్రాణాన్ని తీయాలన్నా తీసుకోవాలన్నా తండ్రి దేవుని యొక్క స్వాధీనము కదా. నువ్వు నరుడై ఉండి నువ్వు అలా ఎందుకు చెప్తున్నావు? దేవుని యుద్ధం నుంచి వస్తే ఒక ప్రవక్త అని చెప్పు, ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకో. నువ్వు దేవునిలాగా మాట్లాడుతున్నావేంటయా అని చెప్పి యూదులకు ఆయనకు ఇదే ప్రాబ్లం వచ్చి పడింది. అర్థం కాలే. 19వ వచనం చూడమ్మా. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదము పుట్టింది. అది ఏ మాటలను బట్టి యూదుల్లో భేదం పుట్టింది? ఇలాంటి మాటలు మాట్లాడాట క్రీస్తు ఇలాంటి మాటలు మాట్లాడద్దట. మరి ఏ మాటలు మాట్లాడాలి ఆయనకి? 10వ అధ్యాయము 24వ వచనం ఒక్కసారి చదువు. యూదులు ఆయన చుట్టూ పోగాయి, ఎంతకాలము మమ్మను సందేహ పెట్టుదువు, నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పబడిరి. ఎంతకాలము మమ్మల్ని సందేహ పెట్టుదువు, ఎంతకాలం మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తావు, ఎంతకాలం మమ్మల్ని అర్థం కాకుండా మాట్లాడతావయ్యా మాతో. నువ్వు క్రీస్తువైతే చెప్పవయ్యా నీ క్రీస్తునని. అంటే వీళ్ళ బాధ ఏందో మీకు అర్థమైందా? ఆనాడు యూదులది గదే బాధ, ఇప్పుడున్న ఈ త్రిత్వ విరోధుల గదే బాధ. మానవతత్వానికి క్రీస్తు అర్థం కాడు. అంటే వీళ్ళకి అప్పుడున్న యూదులకి ప్రవక్తల లేఖనాలని తప్పుగా అర్థం చేసుకున్నారు. క్రీస్తు అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే దేవుడు పంపే ఒక గొప్ప వ్యక్తి రాజుగా భూమి మీద పుడతాడు, ఏలియాలాగా, ఎలీషాలాగా, మూషలాగా పుట్టి మా మీద రాజు అయి మమ్మల్ని ఏలి అనేక మహిమలు చూపించి మా బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించి భూమి మీద మమ్మల్ని పరిపాలిస్తాడు, మాకు స్వతంత్రం దొరుకుతుంది. అట్లా అనుకున్నాడు. అలాంటి మెస్సయ్య క్రీస్తు వస్తాడని ప్రవక్తలందరి మాటలు వీళ్ళకి అర్థం కాలే. మర్మముగా పలికారు. క్రీస్తు దేవుని కుమారుడు, మెస్సయ్య అవతరిస్తాడు, అవతరించినప్పుడు ఇలా జరుగుతుంది అని వాళ్ళు పలికిన మాటలు వీళ్ళకు కేవలం ఒక దేవుడు పంపే ఒక గొప్ప వ్యక్తి, రక్షకుడు, అంటే మనల్ని కష్టం నుంచి తప్పించే రాజు అనుకున్నారన్నమాట. ఇప్పుడు అదే ఆలోచన ఉంది వాళ్ళకి. అందుకే రేపు అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఏలుటకు వచ్చిన రాజుని, మెస్సయ్య నేనే అని వాళ్ళు ఒప్పందం చేసుకొని సంతకాలు పెట్టించుకుంటారు 7 సంవత్సరాల కాలానికి. వీళ్ళకు రాజులాగా రావాలనే. ఈయన చూస్తే ఏమున్నది? ఒడ్లైన కొడుకు, చెక్కలు కొట్టుకునేవాడు, తలుపులు చేసుకునేవాడి కొడుకు, యోసేపు కొడుకు, మరియమ్మ కొడుకు. ఈయన దగ్గర ఏమున్నదిరా బాబు? ఈయన రాజు ఎట్లా అవుతాడు యూదులకి? ఈయన ఎట్లా మన మెస్సయ్య అవుతాడు? సరే మెస్సయ్య అంటే అనని క్రీస్తు అనాలే. ఈయన దేవుని లెక్క మాట్లాడతాడేంది? ఇప్పుడు బాధ, నువ్వు క్రీస్తు అయితే చెప్పు. అలా బాధ ఏంటంటే క్రీస్తు అని చెప్పు, ఒక ప్రవక్తమని చెప్పు. నిన్ను మేము గొప్పగా ఏంచి నిన్ను ఘనపరిచి మా ఎందు నిలబెట్టుకుంటాం మేము. మరి అలా చెప్పాలట వీళ్ళకి. అంటే ఈయన ఏం చెబుతున్నాడు? వాళ్ళకి ఎందుకు బాధ కలుగుతుంది యూదులకంటే? నేను దేవుడను అంటున్నాడు. ఒకసారేమో నా తండ్రి నన్ను పంపాడు అంటాడు, ఒకసారేమో నేను పంపితే పరిశుద్ధాత్మతను అంటాడు, ఒకసారేమో నన్ను నమ్మిన వాళ్ళకే రక్షణ అంటాడు, ఒకసారేమో నా ప్రాణం పెట్టుకున్నాడు తీసుకున్నకు అధికారం అంటాడు, ఒకసారేమో సర్వాధికారం నా చేతిలో ఉంది అంటాడు, ఒకసారేమో తండ్రే నన్ను ఆ అధికారం ఇచ్చాడు అంటాడు. ఏందా నీ కన్ఫ్యూజ్? ఏందా అని కన్ఫ్యూజ్ ఉంటే చక్కగా చెప్పు. వాళ్ళకి అదే బాధ, వాళ్ళకు అర్థం కాలే. ఈ త్రిత్వ విరోధులకు కూడా త్రిత్వం అర్థం కాలే. అర్థం కాక కొంతమంది ఒక్కడే దేవుడు ముగ్గురుగా వచ్చేసాడు అని చెప్పాను ఇట్లా కొంతమంది. కానీ ఈ త్రిత్వం అందరికీ అర్థం కాదు. నేను చెబుతున్న ఈ బోధలు కూడా నా దేవుని ప్రణాళికలు ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి, వారి కనులే తెరవబడతాయి. తప్పకుండా నాకు తెలిసే విషయం.
వారి కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. 28వ వచనం చదువు. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా గొర్రెలకు ఏమి ఇస్తున్నాను? నిత్య జీవం ఇచ్చుచున్నాను. నిత్య జీవం ఎవరిస్తారు? మళ్ళీ గొడవ స్టార్ట్. ఇప్పుడు దాకా నా తండ్రి గొప్పవాడు, నేను చిన్నవాడిని అన్నావు. మళ్ళీ ఇప్పుడేమంటున్నావాను? నేను నిత్య జీవం ఇచ్చువాడు. నిత్య జీవం ఇచ్చేవాడు ఎవడు? దేవుడు కదా. నువ్వు మెస్సయ్య అని చెప్పుకో, క్రీస్తు అని చెప్పుకో, కానీ నిత్య జీవం ఇచ్చేవాడు అని చెప్పుకుంటున్నావేంటి? అంటే మెస్సయ్యే నిత్య జీవం గల్లవాడు, మెస్సయ్య దేవునిలోని భాగం అన్న సంగతి వీళ్ళకి తెలియదు. నరుడు ఒక ప్రవక్త, ఒక గొప్పవాడు. ఈరోజు ఇస్లామిక్ వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. ఆయన ఒక పైగంబర్, ఒక గొప్పవాడు, ఒక పరిశుద్ధ జీవితం, పరిశుద్ధుడు, అంతేగాని అందుకే క్రీస్తుని అలా అనుకునే వాళ్ళు కూడా జన్మపాపాన్ని నమ్మరు. ఎందుకంటే మనము క్రీస్తు ఒక్కటైతాం. ఒకవేళ మనము జన్మపాపం ఉందని ఒప్పుకుంటే క్రీస్తు స్పెషల్ అయిపోతాడు, క్రీస్తు దేవుడి భాగమైపోతాడు, దేవుడైపోతాడు. వాళ్ళని ఈ బాధ అంతా ఏంటంటే క్రీస్తుని దేవుణ్ణి చెయ్యొద్దు అంటే, దేవుడు అంటే మేము దేవుడు అంటారు, కానీ ఏ దేవుడు కాదు, సృష్టికర్త అయిన దేవుడు కాదు, దేవుని కింద పదవి పొందిన దేవుడు. అది చిన్నవాణ్ణి చేయాలి యేసయ్యని, ఆయనతో సమానుని చేయొద్దు. ఆయన తన సమానత్వాన్ని వదిలిపెట్టుకోలేని భాగ్యమని ఎంచుకొనక తన్ను తగ్గించుకొని వచ్చిన మాటని తీసి పక్కన పెట్టేస్తాడు. మనకెందుకండి అవన్నీ లేఖనాలు? అమాయకుల కళ్ళు ముయ్యటానికి ఏది అవసరం అది విసిరేద్దాం, మనదే అర్థమవుతుంది కనుక. అర్థమైతే జ్ఞానం, వీళ్ళే జ్ఞానులు అనుకుంటారు. ఈజీగా అర్థమయ్యేటట్టు నేను బోధించాను అనుకోండి, ప్రపంచంలో నాకంటే జ్ఞానుడు ఎవరు ఉండరు, అందరు నన్ను నమ్ముతారు. కానీ అర్థం కాకుండా మర్మంగా నేను కొన్ని విషయాలు చెప్పాను అనుకోండి, అందరికి అర్థం కావు కనుక ఈయన ఎట్లా చెప్తున్నాడు, మనకు అర్థం కావట్లేదు రబ్బాయి అని వాళ్ళకి అర్థం కాదు. అందుకే యేసుప్రభుల వారు బోధించినప్పుడు వాళ్ళకి అర్థం కాలే. శిష్యులు అడిగారు, మరి వాళ్ళకేమో అట్ట చెప్పి మాకు ఇట్ట చెప్తున్నాం ఏంటంటే, అది వాళ్ళకి అనుగ్రహింపబడలేదు, మీకు అనుగ్రహింపబడిందంట. అంటే దేవుడు ఎవరికి ఇది అర్థం కావాలనుకుంటాడో, ఇష్టపడతాడో వారి కనులు తెరవబడతాయి. ఆమేన్. 29వ వచనం చదువు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. రైట్. తండ్రి ఎవరికంటే గొప్పవాడు? అందరికంటే నాకంటే గొప్పవాడు. మళ్ళీ తండ్రి గొప్పవాడు అంటాడు, మళ్ళీ నిత్య జీవం ఇచ్చుటకు నేనే ఇస్తానంటాడు. నా నామముని ఏది అడిగినా నేను అది ఇస్తానంటాడు. అసలు ఏంటయ్యా నీ కన్ఫ్యూజన్? నువ్వు దేవునివా, నరుడువా, ప్రవక్తవా, మెస్సయ్యవా, ఏదోటి చెప్పు మాకు, ఏదోటి చెప్పు అని అన్నప్పుడు ఆ 24వ వచనములో అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం చూడండి. ఇప్పుడు మళ్ళీ అందుకు యేసు, మీతో చెప్పితిని గాని నేను మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. అది నేను ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాను, నేను ఎవరో. అదే బాబు నువ్వు చెప్తుంది, ఏం చెప్తున్నావు అంటే దేవునిలోని భాగాన్ని, సమానమును, తండ్రితో సమానం చెప్తున్నాను. దేవుని అని చెప్పుకుంటున్నావు, అందుకే మాకు నచ్చట్లా. మీకు నచ్చకపోయినా నచ్చిన నేను ఎవరంటే అదే, మరి నేను ఎవరినని మీకు చెప్తున్నావు, అతన్నై వారినయ్యే ఉన్నాను కనుక మీరు మళ్ళీ నచ్చకపోతే నేనేం చేయాలి దానికి? ఇది గొడవ. ఇప్పుడు వీళ్ళకి ఇదే గొడవ, ఈ త్రిత్వ విరోధులకి. వాళ్ళకు నచ్చట్లేదు, అట్టెట్టవుతుంది నువ్వు ఎట్లా అనుకో, అదే సత్యం. దేవుడు దైవత్వము ఒకటే. అదే పూర్వము జరిగిన 6 వీడియోలు మీరు చూడండి, అందులో అద్భుతంగా చెప్పాను. దైవత్వం ఒకటే, కానీ దైవత్వములో ఉన్న వ్యక్తులు 3, వాళ్ళు సమానులు అని చెప్పాను. వారి పేర్లు భూమి మీద ఉచ్చరించుటకు దేవుడు పెట్టాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వం. అవి లేఖనాలన్నిట్లో నిండి మర్మగర్భితంగా ప్రవహించుచున్నది త్రిత్వ మర్మం. ఆయన గురించి తెలుసుకోవాలంటే నీ హృదయం విశాలం కావాలి, సంకుచిత హృదయాలు తొలగిపోవాలి. నువ్వెవరో నీకే అర్థం కానప్పుడు ఆయన ఎవరో నీకెట్ట అర్థం అవుతుంది? ముందు నువ్వెవరో తెలుసుకో, ఏమై ఉందో నీ శరీరం. సకల జగత్తి ప్రపంచము దేని చేత నడిపింపబడుచున్నదో, దేని చేత ప్రకాశించుచున్నదో అది ఈ సృష్టికి మూల పదార్థమైన ఆత్మ పదార్థం, అదే త్రిత్వ దైవత్వం అని నేను చెప్పాను. చూడండి మీరు 6 వీడియోలు. ఇంకా చాలా విషయాలు చెప్తా మీకు ముందు ప్రతి బుధవారం కరెక్ట్గా వినండి. అంటున్నాడు, నాయనని మీకు ముందే చెప్పాను. చెప్పావా? చెప్తే మరి ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? అంటే వాళ్ళకి ఇంకొకటి కావాలి. ఏం కావాలంటే దేవుడు అని అనద్దు నువ్వు. ఈయన అది చెప్పుకుంటూ, ఈయన మాటల్లోని మర్మం ఏంటంటే
నేను దేవుణ్ణి ఒక్కటే, మీరు అనుకున్న దేవుణ్ణి నేనే, మీరు అనుకుంటున్న తండ్రిని కూడా ఆ తండ్రి కూడా నాలో ఉన్నాడు, నేను తండ్రిలో ఉన్నాం, ఇద్దరం ఒక్కటే ఒక్కటే, ఆ మాట అనద్దు కనుక నువ్వెవరో చెప్పు వీళ్ళు. ఈ గొడవ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కనుక అదే ప్రవక్తలు మాట్లాడిన మాటలు నమ్మిన వారికి అర్థమైంది అప్పుడు కూడా పాతకాలం తిత్వం. ఇప్పుడు కూడా ఈ ప్రవక్తల లేఖనాలు అర్థం చేసుకున్నటకు ఎవరిమే మనోనేత్రములు దేవుడు తెరిచారో వారికి అర్థమవుతుంది ఈ త్రిత్వ మర్మం. 8వ అధ్యాయం 16వ వచనం చదువు. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. ఇద్దరు ఉన్నారు. చాలా మంది ఏమంటున్నారు, ఈయనే తండ్రే ఈయన అంతా ఒక్కడే. ఈయన ఒక్కడు కాదట, ఇద్దరు ఉన్నారట. 2 పాత్రలు, 2 వ్యక్తులు ఉన్నామంటున్నాడు ఆయన డైరెక్ట్. దానికి కూడా ఏదో మాస్క్ వేసి చెప్పేసి ఏదో చేసేద్దామని చూసుకుంటున్నారు. కానీ ఎన్ని చెప్పినా శూన్యం చేసి పడేస్తాడు యేసయ్య. నేను తప్పకుండా నా ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీరు సవాల్గా తీసుకోండి. ఇక యూట్యూబ్లో ఎంతోమంది వీడియోలు పెడతారో నా బోధలు, నా వచనాలకు అబద్ధమని, వాళ్ళందరికీ నేను జవాబిస్తా ఖచ్చితంగా. నా ద్వారా దేవుడు మాట్లాడతాడు మీతో. నేను ఎన్నో సంగతులు ఉన్నాయి నా దగ్గర. నా జీవిత ప్రయాణములో నేను నా దేవుని దగ్గర తెలుసుకున్న నా పరిశోధనలో నేను ధ్యానించినవెన్నో నా దగ్గర ఉన్నాయి. కానీ వినుటకు మీకు జీర్ణించుకునే శక్తి ఎవరికి లేదు. అందుకే నేను ఆ కఠినమైనటువంటి ఆ మర్మమైనటువంటి మాటలను నేను చెప్పట్లేదు మీకు. కొంతవరకు 2వ మెట్టు ఎంతవరకు చెప్పగలిగితే అర్థమవుతుందో అంత మటుకు మాట్లాడుతున్నాను. ఇది అర్థమైతే అది ఈజీగా అర్థమవుతుంది. నేను ఒక్కడనే ఉండక నేను తండ్రి కలిసి ఉన్నాం అంటే 2 వ్యక్తులు. ఇప్పుడు 19వ వచనం చదవండి. అదే 8వ అధ్యాయం 19వ వచనం. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు వెంటనే అడిగారు, ఏంటయ్యా నీ తండ్రి నువ్వు అంటున్నావు, మరి మీ తండ్రి ఎక్కడ ఉన్నాడంటే ఇలా అడుగుతున్నారు తెలుసుకుందామని. నీ తండ్రి ఎక్కడో ఏం చెప్తాడో చూద్దాం. నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు? యేసు మీరు నన్నైనను తండ్రినైనను ఎరుగరు. చూశాడు మళ్ళీ ఒక మాట, మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఈయనను చూస్తున్నారు కదా ఆల్రెడీ క్రీస్తుని. నువ్వే అంటున్నావు మా తండ్రి నేను మీ ఇద్దరమై ఉన్నాం ఒకటి కాదని అన్నప్పుడు వీళ్ళు అడిగింది న్యాయమే కదా. మరి మీ తండ్రి ఎవరయ్యా అని అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి? పరలోకమందున నా తండ్రి అని చెప్పాలి కదా. అప్పుడు కొడుకు అని మేము సవరెట్టుకుంటాం. నన్ను ఎరుగరు, నా తండ్రిని ఎరుగరు. నేను చూస్తున్నాం కదా, చూస్తున్నా మీరు ఎరుగరు. నా దేహరూపము చూస్తున్నారు కానీ అసలు నేనెవరో మీకు తెలియదు, మీరు ఎరుగరు, మీకు అర్థమైతలేను, నేను అయితలేను నాయన, ఎరగట్లేదు, మీరు గుర్తుపట్టట్లేదు అని అంటున్నారు అన్నమాట. ఆయన వేదన అది. మీరు నన్నైనను నా తండ్రినైనను, మళ్ళీ చదవం, నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో. యేసు ప్రభుని ఎరిగితే తండ్రి ఎట్టని ఎరుగుతారయ్యా? తండ్రి కొడుకు ఎవరి కొడుకు అని నచ్చి ఎవరినన్న దగ్గర, అయ్యా నన్ను చూడండి అయ్యా, మా నాన్నను చూసినట్టే, మీరు నన్ను తెలుసుకుంటే మా నాన్న తెలుసుకున్న అట్ట కుదురుతుంది. ఆ వ్యక్తి వేరు, ఈ వ్యక్తి వేరు కదా. నాన్నలాగా ఎలా ఉంటాడు, ఏదో తేడా ఉంటుంది కదా. చిన్నోడు తండ్రి పెద్దోడే. ఈయనేంటిది, ఆయన పెద్దోడు ఇచ్చినప్పుడు నా తండ్రిని నన్ను చూస్తే ఆయన చూసినట్టు ఎట్లా అవుద్ది? ఈక్వల్ ఉంటాం ఇద్దరం, ఎక్కువ తక్కువ ఎవ్వరూ కాదు. అందుకే అబ్రహాంకు 3 వ్యక్తులు కనపడతారు, ఈక్వల్. అందుకే ప్రభుల్లారా అని మళ్ళీ ప్రభువా అంటాడు. లోతుకు 2 కనపడతారు, అందుకే ప్రభుల్లారా అని మళ్ళీ ప్రభు అంటాడు. యెహోవా అంటాడు. యెహోవా యుద్ధ నుంచి యెహోవా అగ్ని కురిపించెను. కనుక అర్థం కావట్లేదు వీళ్ళకి. అందుకే మీకు అర్థం కావట్లేదు, నేను చెబుతున్నాను మొదటి నుంచి అంటున్నాడు వాళ్ళతో. అదే నువ్వు ఎవరో చెప్పవా అని మళ్ళీ అదే డైలాగ్, మళ్ళీ అదే ప్రాబ్లం, మళ్ళీ అదే చెప్తున్నానయ్యా మొదటి నుండి. నేను దేవుడు ఒకటే, తండ్రి నేను సమానము. నా తండ్రిని మీరు ఎంతగా దేవుడు అంటున్నారో, నా తండ్రిని ఏ స్థాయిగా మీరు కొలుస్తున్నారో, ఆ తండ్రి, ఆ దేవుడు, ఏ దేవుడిని మీ ప్రవక్తలు మీ పితరులు మొక్కారో, ఆరాధించారో, చూశారో, ఆ దేవుణ్ణి నేనే ఆ దేవుడు, ఆయన నేను ఒకటే. ఇది అస్సలు ప్రాబ్లం వాళ్ళకి, యూదుల ప్రాబ్లం అదే. ఇప్పుడు త్రిత్వ విరోధుల ప్రాబ్లం అదే, సేమ్ అదే ప్రాబ్లం. ఇప్పుడున్న యూదులకు అదే ప్రాబ్లం. రేపు వాళ్ళు అబద్ధ క్రీస్తు గెదుముతుంటే అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ క్రీస్తుని ఆకాశంలో దర్శించినప్పుడు వారు మారు మనసు, వాళ్ళ ముసుగు తొలగిపోతుందట.
అప్పటి వరకు అలాగే ఉంటుంది ముసుగు. 8:39. కాబట్టి యేసు ఆ, తనను నమ్మిన యూదులతో, ఉమ్, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఉమ్, నిజముగా నాకు శిష్యులయుండి నాకు శిష్యులైందురు. సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయు. మీరు నా శిష్యులు అవుదురు, మీరు సత్యాన్ని గ్రహించెదరు, అప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులు. ఆ సత్యం ఎవరు? క్రీస్తే. అంటే క్రీస్తు ఏం చేస్తాడట? వారిని స్వతంత్రులు చేస్తాడు. అరే మేమన్నా బానిసలమా? నువ్వు మమ్మల్ని స్వతంత్రులు చేసుడేంది? మేము స్పెషల్ మనుషులం, మేము అబ్రాహం కొడుకులం. వీళ్ళ గర్వం వీళ్ళకే ఉన్నది. అరే నాయన, మీరు అబ్రాహం కూడా నిన్ను చుట్టానికే తప్పించాడని ఈయన మళ్ళీ గొడవ స్టార్ట్. ఇప్పుడు వీళ్ళతోనదే గొడవ, అప్పుడు వాళ్ళతోనదే గొడవ. యేసయ్యకి, మా యేసయ్యకు ఆనాడు వాళ్ళతో గొడవ అయింది. ఈరోజు త్రిత్వాన్ని నమ్ముతున్న మాకు కూడా ఈ త్రిత్వ విరోధులతో ఇదే గొడవ, సేమ్ గొడవ. యేసయ్య అర్థం కాడు. 8:56 వచనం చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను నేను. అందుకు యూదులు, నీకింకను 80 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో. ఇది అండి లొల్లి, ఇది అసలు కథ. అర్థమైతలేవు. నువ్వెవరో చెప్పవయా, చక్కగా చెప్పు అంటే. నేను మొదటి నుంచి చెప్తున్నానయ్యా, మీకు అర్థం అవ్వట్లేదు, మీకు గుర్తుపట్టట్లేదు, నేనేం చేయాలి? మీ అబ్రహాము నన్ను చూసి సంతోషించను అంటే, మీరు ఏ దేవుడు మా తండ్రి అన్నాడు, ఆ దేవుణ్ణి నేనే. మీ అబ్రహాముకు చూసి సంతోషించిన వాడను నేనే. అబ్రహాము పితరులు అందరూ నన్ను దర్శించారు, చూశారు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం మగుచుండేనన్న మనిషిని, ఆ వ్యక్తిని నేనే ఆయనను అని మీరు నమ్మితే మీ పాప నుండి బయటకు వస్తారు. నేనే ఆయననని మీరు నమ్మకపోతే మీ పాపము నుండి మీరు చనిపోతారు. నేనే ఆ తండ్రికి సమానుడను. ఆ తండ్రిని చూసిన నన్ను చూసినట్టే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. అసలు ఈ కథ ఏందయ్యా బాబు అంటే, మేము ఒక్కలం కాదు, ముగ్గురం ఉన్నాం. దైవత్వం ఒకటే, వ్యక్తులు ముగ్గురు. ఈ విషయం మీ పితరులు ప్రవక్తలందరూ గుర్తుపట్టారు దర్శనంలో, మీరు మాత్రం గుర్తుపట్టట్లేదు నన్ను ఈయన అంటున్నాడు. లే నువ్వు ప్రవక్త అని చెప్పుకో, క్రీస్తు అని చెప్పుకొని ఇలా అంటున్నారు. కనుక త్రిత్వం అర్థం కావట్లేదు. ఏమిటారా, ఆ రోజు అదే ప్రాబ్లం యూదులతో, ఇప్పుడు అదే ప్రాబ్లం త్రిత్వ విరోధులతో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13-14. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు, దేవుడు తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికి తోడయుండును. అదే ఒక మనిషికి తోడుండి రక్షించి కాపాడి సదాకాలము నడిపించే శక్తి, దైవశక్తికి ముగ్గురు వ్యక్తులు పేరు చెప్తున్నాడు. ఒకటి క్రీస్తు కుమారుడు, రెండోది తండ్రి దేవుడు, మూడోది పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు ఆశీర్వాదములు సదాకాలం మీకు తోడుండాలి. ఆశీర్వాదం వచనం అది. దేవుణ్ణి ఎక్కువ, కుమారుణ్ణి తక్కువ అని అంటలేదు లేఖనం. సమానం, త్రిత్వం సమానం, దైవత్వం సమానం. 2వ యోహాను 3వ వచనం. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు, ఆ తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానం మనకు తోడగు. అది ఒక్క వ్యక్తి గురించి మాట్లాడట్లా, ఇద్దరి గురించి మాట్లాడుతుంది ఆశీర్వచనం. అందుకే నేను ఒక్కడనై ఉండక నేను తండ్రి యొక్కలేమను, నేను జీవం ఇచ్చువాడను, నా ద్వారా మనుషులు బ్రతుకుతారు. ఇవన్నీ మాట్లాడుతుంటే యూదులకు ఆటంకమైంది. త్రిత్వం అర్థం కాకనే. ఒక్క దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎదురు చూడండి, తిమోతి రాసిన పత్రికలో దేవుడు మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన మధ్యవర్తిగా దేవుడే అతన్ని చేసుకున్నాడు. మధ్యవర్తితనం వహించాడు క్రీస్తు. తండ్రికి మనుషులకు మధ్యవర్తిగా వచ్చాడు, మధ్యవర్తిగా ఉండుటకే ఆయన సృష్టించాడు అని కూడా బోధిస్తున్నారు. దానికి వచ్చే వారం నేను తిరుగులేని సమాధానంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్రార్థించండి. మీ అందరికీ దేవుని కృప తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.